ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుం భేదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయోతభం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం, స్వాగతం. నేటి పంచాంగం అంటే నవంబర్ 27, 2024 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తిథి కృష్ణ ద్వాదశి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. తిథి కృష్ణ ద్వాదశి రాత్రి తెల్లవారుజామున 6:23 వరకు ఉంది, అంటే పూర్తిగా ఉంది. నక్షత్రం చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంది. యోగం ఆయుష్మాన్ యోగం పగలు 3:11 వరకు ఉంది. కరణం కౌలవ కరణం సాయంత్రం 5:05 వరకు ఉంది. తైతుల కరణం రాత్రి తెల్లవారుజామున 6:23 వరకు ఉంది. ఈరోజు అమృత ఘడియలు రాత్రి 12:22 లగాయతు 2:10 వరకు. దుర్ముహూర్తం పగలు 11:41 లగాయతు 12:26 వరకు. వర్జం పగలు 1:34 లగాయతు 3:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ముఖ్యమైన కార్యక్రమాలు, మీటింగులు, ఇంపార్టెంట్ సంతకాలు, అగ్రిమెంట్లు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా రాహుకాలంలో, వర్జ సమయంలో, దుర్ముహూర్త సమయంలో చేయకుండా ఉంటే మంచిది. సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ లేదా ఓం నమో నారాయణాయ అనే మహామంత్రాన్ని జపించుకోవడం, లేదా ఈరోజు బుధవారం చిత్తా నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఆర్థికంగా సహకరించగలిగితే, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోతే ఈరోజు సుదర్శన నారసింహ హోమాన్ని చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. సుదర్శనోయం అస్మాకం దుర్దశా దుఃఖనాశనం సర్వసంపత్ప్రదాతారం చక్రరాజో నిరంతరం. ఈరోజు పఠించాల్సిన మంత్రం సుదర్శనోయం అస్మాకం దుర్దశా దుఃఖనాశనం సర్వసంపత్ప్రదాతారం చక్రరాజో నిరంతరం సహస్రారహం పట్. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అన్ని రకాలుగా కూడా శత్రుభయాలు, గ్రహబాధలు, ఈతి బాధలు అన్నీ తొలగి ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది, ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదాన మనం పయనిస్తామని చెప్పుకోవచ్చు. ఈరోజు శ్రాద్ధ తిథి ద్వాదశి. కార్తీక మాస కృష్ణపక్ష ద్వాదశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మను నిర్వర్తించడం అనేది మన విధి. మీ కుటుంబంలో ఎవరైనా కార్తీక మాస కృష్ణపక్ష ద్వాదశి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధకర్మని నిర్వర్తించడం ద్వారా చక్కటి పితృదేవతానుగ్రహం మీకు లభించి మీ వంశాభివృద్ధి జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శుభం, జయం, లాభం.